నాయకులు రేవంత్ రెడ్డి గారు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకొని మన రైతులందరికీ మేలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలందరూ రావడం జరిగింది. రేపు రైతులను తరలించడానికి సన్నద్ధం చేయడానికి మండల పక్షాన మండల కాంగ్రెస్ అధ్యక్షుల వారు అమీర్ గారు అధ్యక్షతన అందరినీ తరలించడానికి సన్నద్ధం చేయడానికి కార్యకర్తలకు పిలుపు వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అయినటువంటి రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేటువంటిది బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని గడిచినటువంటి 6 నెలల నుంచి దానిపైన ఆర్థికంగా ఏవంటి ఇబ్బందులు జరుగుతాయి, ఏ విధంగామైనటువంటి ప్రభుత్వాన్ని నడిపించాలని సమాలోచన చేసి ఏదేమైనా రైతు రాజ్యమే వర్ధిల్లాలి అనేటువంటి ఆలోచన కొద్దీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర రైతుల పట్ల తీసుకునే నిర్ణయాన్ని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. రేపటి రోజున తెలంగాణ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖించబోయేటువంటి రోజు. ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ కూడా కళ్ళల్లో ఆనందం వెల్లువిరాయాలనే ఆలోచన కొద్దీ 2 లక్షల రుణమాఫీ అనేటువంటిది కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా గంభీరావుపేట మండల రైతు సోదరులందరూ కూడా ముందస్తుగా గంభీరావుపేట మండల కాంగ్రెస్ పక్షాన వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి రేపు జరగబోయేటువంటి రుణమాఫీ కార్యక్రమానికి నర్మాల గ్రామంలో జరగబోయేటువంటి రైతు వేదికలో జరిగే కార్యక్రమానికి గంభీరావుపేట మండల రైతు సోదరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దేశ చరిత్రలోనే 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కబోతా ఉంది. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి నాడు రైతును మాఫీ చేసినటువంటి ఘనత నాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి చెందితే అదేవిధంగా ఈరోజు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి ఇబ్బంది పడిన తరుణం లోపల ఈరోజు రైతులకు ఇబ్బంది కలగద్దు అనేటువంటి ఆలోచన కొద్దీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి ఈరోజు తెలంగాణ రైతుల పట్ల తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ అభిమతం ఏముందో పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో ఈ సందర్భంగా కొనియాడుతూ మరి రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా గంభీరావుపేట మండల రైతు సోదరులకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సభాస్థలం నర్మాల గ్రామంలో రైతు వేదిక వద్దగా పెద్ద ఎత్తున అంబరాన్ని అంటే విధంగా సమరాలు జరుగుతాయి కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తూ అదేవిధంగా గంభీరావుపేట మండల కేంద్రం నుంచి 3 గంటలకు ద్విచక్ర వాహన ర్యాలీ ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి నేరుగా మనం స్లోగన్స్ తోటి అక్కడ నర్మాల గ్రామానికి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా గంభీరావుపేట మండల కేంద్రానికి 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.